సాక్షి కదా. మీకు అమరావతి అంటే పడదు వాళ్ళకి వద్దు, వాళ్ళకి చెప్పడానికి అవసరం లేదు. ఎందుకంటే మీకు అమరావతి అంటేనే ఆలోచనలో లేనటువంటి, మీకు రాజధాని అంటే పట్టింపు లేదు, రాజధాని గురించి మాట్లాడే అర్హతే లేదు. మీ పత్రిక కావచ్చు, మీకు కావచ్చు, అసలు రాజధాని గురించి మాట్లాడారయ్యా? గత 5 సంవత్సరాలు ఏం చేశారు? అమరావతిని ఏం చేశారు? దొంగలో దొక్కారు. మీరా మాట్లాడేది రాజధాని గురించి? రాజధాని గురించి మాట్లాడే హక్కు ఉందా మీకు? ఏం మాట్లాడుతున్నారు మీరు? డేటా సెంటర్ గురించి మాట్లాడితే మీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడాడు? అది డబ్బా అని చెప్పి మాట్లాడాడు. దాని తర్వాత ఏమో మీ మంత్రులు ఎట్లా మాట్లాడారు. దాని తర్వాత కాదు 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 అది చాలా పెద్దది అంటారు. గంటకు ఒక మాట, నిమిషానికి ఒక మాట. మీకు అసలు మాట్లాడే పరుకే లేదు, పరిపాలించే అర్హత లేదు. అయినా మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు అడిగిన దానికి ఆన్సర్ చేస్తూ ఉన్నాను. మీరు అడిగిన దానికి చాలామంది, మీరు ఒక్కదే కాదు, పేపర్లు అన్ని పేపర్లు ఉన్నాయి ఇక్కడ. ఈనాడు ఉంది, మిగతా పేపర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీకు ఒక్కరికే ఎందుకు వస్తున్నాయి ఈ ధర్మ సందేహాలు? అంటే మీకు చెప్పేది కాదు. బడ్జెట్ నిన్న జరిగినటువంటి బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు నిర్మలా సీతారామన్ గారు సాక్షాత్తు పార్లమెంట్లో చెప్పినటువంటి ఫిగర్నయ్యా నేను మాట్లాడేది. నేనేం సొంతంగా మా ఇంట్లో తయారు చేసుకురావడం లేకపోతే ఆఫీస్లో కూర్చొని తయారు చేసినటువంటిది కాదు. ఇది నిన్నటి నుంచి కూర్చుంటే ఇవన్నీ కూడాను రైల్వే జోన్ కూడా అన్నీ ప్రిపేర్ అయి ఉన్నాయి, అన్నీ కేటాయించారు. మీ వల్ల మీరు 5 సంవత్సరాలు ఏం చేశారో నాన్న ఒక్కసారి చెప్పండి నాకు. మీరు 5 సంవత్సరాలు పరిపాలించారు. ఏమని పరిపాలించారు? రక్త చరిత్ర. ప్రతి ఊర్లో కేసులు, ప్రతి గ్రామంలో కేసులు, ఎలక్షన్కి పోతే ఎలక్షన్ పేపర్లు లాక్కోవడం, చించేయడం, తర్వాత వాళ్ళని కొట్టడం, ఆఖరికి ఏకగ్రీవం అని చెప్పి చెప్పుకోవడం, ఇది సాధించారు. అంత తప్ప మీరేమైనా చేశారా? ఇంకా ఆయన మాట్లాడుతున్నాడు, నేను మాట్లాడితే తల ఎక్కడే పెట్టుకుంటారో అర్థం కాదు. ఇప్పుడు కల్తీ నెయ్యి గురించి మాట్లాడాడు మా సోదరుడు. కాదు నాయన, బడ్జెట్ క్రాస్ కాకూడదు. దయచేసి అందరూ కూడా బడ్జెట్ మీద కేంద్రీకృతం అవుదాం. మీరు కావాలంటే కల్తీ నెయ్యి గురించి మాట్లాడతాను. ఇంకా కూడా గతంలో నాకు పెద్ద ఆయన, పాపం ఆయన ఎవరు మంత్రి ఒక ఆయన చెప్తా ఉన్నాడు, జంతు కొవ్వు లేదు అయినా మాట్లాడేశారు. సిగ్గు లేదంటాయా? అంత రావన సిట్టు కాగితాలు రాసి ఇంత చేతికి ఇచ్చి, అయ్యా దీంట్లో కల్తీ జరిగింది, దీంట్లో నెయ్యే లేదు, పాలే కొనలేదు, అసలు ఇది చేసిందంతా కూడా తప్పు అని చెప్పని నివేదిక ఇచ్చిన తర్వాత కూడా సిగ్గు లేకుండా, లజ్జ లేకుండా, మానవ లేకుండా మాట్లాడుతున్నారే. ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇప్పుడేమో 11 ఇచ్చారు, రాబోయేటువంటి రోజుల్లో అది సింగిల్ డిజిట్కి పడిపోతుంది. మర్చిపోబాకండి. ప్రజలు ఎప్పుడు కూడా చాలా ఆలోచన, నేను తప్పు చేసినా కూడా సరే నన్ను కూడా నిలదీస్తారు, నా ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తారు. ప్రజలు ఏమంత ఆలోచన పరులు కాకుండా పోలా. గతంలో మీరు చేసినటువంటి తప్పుల వల్లనే ఈ రోజున వైసీపీ ప్రభుత్వం